మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మరి గుడులు ధ్వంసమైనప్పుడు కొండా సురేఖ గారు ఏం చేశారు మేడం? ఎప్పుడండి? గుడులు ధ్వంసమైనాయి కదా, ఒక నెల రోజుల వ్యవధిలోనే 4-5 గుళ్ళ మీద ధ్వంసమైంది. మరి అప్పుడు ఏం చేశారు? కొండ సురేఖ గారు కూడా వచ్చి మాట్లాడారండి. టెంపుల్ ఇప్పుడు ప్రతి ఒక్కటి జరుగుద్ది, జరిగిపోయినప్పుడు దానికి జరిగిన తర్వాతకి మనకు పబ్లిక్లో న్యూస్ అనేది వస్తుంది. వచ్చినాక ప్రతి ఒక్కరు కొండ సురేఖ గారు దేవస్థానక మంత్రి కాబట్టి తను కూడా స్పందించారు, లీడర్లు వచ్చారు, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. చాలా రోజులకి ఒక వారం రోజులు 10 రోజులు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత అందరు అన్ని రకాలుగా అన్నాక అప్పుడు మీడియా ముందుకు వచ్చి తను మాట్లాడడం జరిగింది. అది జరిగిందో జరగలేదో మా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది బురద చల్లడం కోసం ప్రెస్ మీడియాలను పిలిపించి అల్చల్ చేశారు. వాళ్ళు అల్చల్ చేసిన వాళ్ళు కూడా మీరు గమనించవచ్చు. గత ఎలక్షన్స్ బిఫోర్ కానీ తర్వాతకి టెంపుల్స్, బల్కంపేట టెంపుల్స్ దగ్గర కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే వాళ్ళు ఎటు అనుకూలంగా అయితే అటు అనుకూలంగా మాట్లాడుతున్నారు అన్నది కూడా మీరు మీడియాలో చూశారు. ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలే కావాలని వచ్చి ధ్వంసం చేసి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటున్నారు. అవును, కానీ అందులో ఆవేశపూరితంగా చేసినటువంటి మనకు సీసీటీవీ ఫుటేజ్లో ఈజీగా కనిపిస్తుంది. అదే నార్మల్గా ఒక కుట్ర పన్నాలు అనుకునే వాళ్ళు నార్మల్గా వచ్చి కూల్ చేయటం అదంతా జరుగుతుంది. బట్ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అది వేరే రకంగా కనిపిస్తుంది. మెంటల్ గా అప్సెట్ అయ్యాడు అనేది ఒక డిసైడ్ అయిపోయింది కదండి ఆల్రెడీ. సరే, ఒక సిచ్యువేషన్ జరిగింది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ అనేది కరెక్ట్ ఉండి లేదు అసలు వీళ్ళకు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి అని ప్రాపర్గా కరెక్ట్ ఉంటే నెక్స్ట్ ఇంకో గుడి మీద దాడి జరగకపోవు కదా. 1 వీక్ ఒక గుడి మీద దాడి జరుగుతూనే ఉంది, మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాము. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు మతి సిమితం లేని చేసిన వ్యక్తిని మనం దండించలేము. అతను ఆరోగ్య స్థితి ఎలా ఉందో చూసుకొని అండ్ తనని ట్రీట్మెంట్ ఇప్పేయడమా అంటే ప్రతి ఒక్క తప్పుకు శిక్ష కాదు. సో తనని మార్చే ప్రయత్నం చేయాలి. గుడి అతని వల్ల డ్యామేజ్ అయింది కాబట్టి అతను ఏం చేయలేడు కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధం చేసి మళ్ళీ మేము అది చక్కదిద్దే హామీలు అనేది మా ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకన్నా ఎక్కువ ఏం చేస్తామండి? అంటే ఒక్క గుడి కానీ కాదు కదా మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు మతి స్థిమితం లేదు అని అంటే అది ఒక్క టెంపుల్, ఆ తర్వాత చాలా టెంపుల్స్ మీద జరిగినాయి. అసలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది కరెక్ట్ ప్రాపర్గా ఉంటే ఇన్ని గుళ్ళ మీద దాడి జరగకపోవు కదా అని నేను. ఇన్ని గుళ్ళ మీద జరిగింది అనేది అబద్ధం అండి. పేపర్లలో వచ్చినాయి కదా మేడం. 100% నవగ్రహాల విగ్రహాలు అవేమన్నాయి మేడం? గర్భగుడిలో కూర్చున్న దేవత ఏమన్నది? అది ప్రతి ఒక్కరు ఎవరు చేస్తారండి? ఒక దేవుణ్ణి పూజిస్తాము. ఎవరైనా సరే, మేము కాంగ్రెస్ ప్రభుత్వం, మేమైనా, మీరైనా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ప్రజలందరూ దేవుణ్ణి పూజించేవాళ్ళు. అది ఎందుకు డ్యామేజ్ అయింది గుడి? సో ఆ గుడిని డ్యామేజ్ చేసిన వాళ్ళు ఎవరు? అతనేంటి, అతనికి ఏదో సంథింగ్, అతనికి హెల్త్ బాగాలేదో, మతి సిమితం లేదో, మెంటల్గా అప్సెట్ అయ్యాడో చేశాడు. చేసిన తర్వాత ఆ న్యూస్ మా దాకా వచ్చింది. మా మంత్రివర్యులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా లోకల్ లీడర్లు కానీ వెళ్ళారు, స్పందించారు, దానికి హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క న్యూస్ అనేది ఫస్ట్ డే ఆటోమేటిక్గా మా అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే మాకు వ్యతిరేకంగా ఉన్నారో మా మీద బురద జల్లి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్గా మాట్లాడడం అనేది పబ్లిక్లో తీసుకొస్తారు. అదే విషయం మీ దృష్టికి వచ్చింది.